రాజోల మండలం కోనవరం గ్రామంలో వాట్సాప్ స్టేటస్ గొడవ రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. వివరాలకు వెళ్తే నవీన్ అనే వ్యక్తి ఒక మహిళపై అసభ్యకర పోస్ట్ పెట్టాడని, దీనిపై చర్చించేందుకు పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. అయితే చర్చ జరుగుతుండగానే ఇరు వర్గాల మధ్య తోపులాట మొదలైంది. ఈ క్రమంలో నవీన్ అనే వ్యక్తి చాకుతో దాడి చేయడంతో శివాజీ కుటుంబానికి చెందిన వృద్ధురాలతో పాటు పలువురు పెద్దలకు గాయాలయ్యాయి. గాయపడిన వృద్ధురాలిని రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ ఇరు వర్గాలు శుక్రవారం రాజోలు పోలీసులను ఆశ్రయించారు. రక్తం వస్తుంది, ఇక్కడ రక్తం వస్తుంది, రక్తం వస్తుంది, రక్తం వస్తుంది. నడండి, స్టేషన్ నడండి, మొత్తం అంతా స్టేషన్ నడండి, నడండి, నడండి. ఎక్కడ పారిపోతున్నాడు చూడండి, పారిపోతున్నాడు, 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 పారిపోతున్నాడు. మరి ఎందుకు వెళ్తున్నాడు? ఎవరు ఎవరు ఏమంట కట్టాడు? నాలో ఏదో రాయిందని వచ్చారు, అది ఏం అవకాశాలు అక్కడ కూర్చున్నారు. సంఘంలో కూర్చొని మాట్లాడుకుంటున్నాడు. సంఘ పెద్దలందరూ కూడా సాక్ష్యం చెప్తారండి, ఇబ్బంది ఏం లేదు. అనంతలక్ష్మి అండి. ఏం జరిగింది అక్కడ సంఘం పెట్టుకుంటే ఆడ మంచి మీద వస్తుంటే అడ్డం వెళ్ళినందుకు సొగచ్చి పొడి చేసాడండి. ఎవరు? నవీన్ అండి, మామిడి చెట్టు నవీన్. అదండి ఆడవాళ్ళని తిరగబడమందండి, ఆడవాళ్ళ మీద వచ్చాడండి దెబ్బలాటికి. మేము ఆడ మంచి మీద తిరగబడుతున్నాడని అడ్డం వెళ్ళానండి, చొగచ్చి పొడి చేసాడండి. ఆడమంచి మీద తప్పు మాటలు వదులుతున్నాడండి, లేనిపోని అన్నీ పెట్టుకొచ్చాడండి ఆడదాని మీద. ఆడమంచి నేను బతకని ఏంటని తాగి చచ్చిపోతాను అంటుందండి, అందుకు తగ్గు పెట్టించామండి. నా తోడుకోళ్ళండి, సంఘం పెట్టామండి. ఆ సంఘంలో ఆవిడ మీద తిరగబడుతుంటే నేను అడ్డం వెళ్ళానండి, నన్ను సాకిచ్చి పొడిచాడండి.